నమస్కారం అమ్మా. ఎందుకు ఓన్లీ కృష్ణార్పణం చెప్తాం, రామార్పణం, నారాయణార్పణం చెప్తే తప్ప? ఏదైనా దేవుడి నామమే, ఇది చెప్పినా అది చెప్పినా తప్పు లేదు, దోషం లేదు. కాకపోతే కృష్ణార్పణం అన్న దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే అది మనకి ఈజీగా అర్థం అవ్వాలని మన భాషలో చెప్తున్నా. సో ఇంతమంది జీవుల కర్మలు, కర్మఫలాలు ఇదంతా తీసుకునే అవతారాల మధ్య చిన్న డిస్కషన్ జరిగింది అన్నట్టు. అంటే దేవీ దేవతలు అందరు చూస్తున్నారు ఆడ. రకరకాల అవతారాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరి పేరు చెప్తే ఈ అన్ని కర్మకు సంబంధించింది, హూ ఇస్ ద అల్టిమేట్ వన్ కెన్ టేక్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అన్న క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు ఠక్కుమని కృష్ణుడు లేచిండట. నేను తీసుకుంటా, ప్రతి జీవి చేసే కర్మఫలాలన్నీ నాకు అర్పిస్తే అది సకల దేవీ దేవతలకు అన్ని రకాల అవతారాలకు అర్పించినట్టే, ఎందుకంటే నేనే సర్వస్వం అని ఆయన లేచిండట. సో అట్లా ఘంటాబద్ధంగా చెప్పిండు కాబట్టి, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి మ్యాక్సిమం చోట్ల కృష్ణార్పణం చెప్తాం, అంతే. ఇలాంటి విన్నప్పుడు భలే చిత్రంగా ఉంటుందిరా.